రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు చీనాకాయలు బెంగళూరు మార్కెట్కి అయితే కన్నా 16 బండ్లు 16 బండ్లు అయినా కూడా చీనాకాయలు పెద్ద అంత అనుకునే రీతిలో రైజ్ కావడం లేదు. మరి ఎందుకో ఏమో అసలు అర్థమే కావడం లేదు. కమలాకాయలు అయితే ఒక్క బండి కూడా లేవు. కమలాకాయలు ఈరోజు అయితే కన్నా ఒక్క బండి కూడా లేవు. దానిమ్మకాయలు 30 బండ్లు, ఇంకా మామిడికాయలు కూడా తగ్గినాయి, 58 బండ్లు మామిడికాయలు. ఇంకా బెంగళూరు మార్కెట్లో సేమ్ అసలు నిన్న ఏ రేట్లు జరుగుతాయంటే అక్కడ 54 నుంచి 60 వరకు కాయను బట్టి సైనింగ్ను బట్టి సూపర్ 60 వరకు వేస్తున్నారు. ఇంకా మీడియం కూడా అంతే 44 నుంచి 48 వరకు. ఇంకా వాళ్ళు ఏం రేట్లు అమ్ముతున్నారో ఇంకా ఆ విషయం మాత్రమే మనం చెప్పగలం. మళ్ళీ ఎందుకు రైజ్ కావడం లేదు ఏం కథ అనేది ఆ భగవంతునికే తెలియాలి. నెక్స్ట్ పులివెందుల మార్కెట్ ఈరోజు 34,100, లీస్ట్ 16,000, 202 టన్నుల చీనాకాయలు. ఇది పులివెందుల మార్కెట్ పరిస్థితి కన్నా. ఎక్కడే కానీ ఏమాత్రం ₹1 కూడా ముందుకు పోదాదని చూస్తుంటే ₹1 కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు. సిరివెల్లోళ్ళు అంతా దూకుడు పెంచారు, కొంచెం ఆ రేటు కొంచెం ఎక్కువ 46,000-50,000 అట్లా తీసుకుంటారని వార్తలు వస్తూ ఉన్నాయి. కొంచెం చూసి జాగ్రత్తగా అమ్ముకోండినా. ఇంకా అనంతపూర్ మార్కెట్కు 850-900 టన్నులు చీనాకాయలు ఏమో కొంచెం 1,400-1,500 టన్నులు పోయినప్పుడన్నా కొంచెం రేటు ఉన్నది. ఇట్లా 500-600 ఇట్లా 800 టన్నులు వచ్చినప్పుడు కూడా ఆడ కూడా అంతే 34,000-35,000. ఎందుకు డౌన్ అవుతుందో ఏమో అర్థం కావడం లే. ఇంకా ఢిల్లీ మార్కెట్ పరిస్థితి కన్నా, ఢిల్లీ మార్కెట్లో నిన్నటి రేట్లు జరిగిన ఈరోజు కూడా 55 నుంచి 57 వరకు ఫస్ట్ నెంబరు, రెండో నెంబరు 50, రెండో నెంబరు 55, 53 నుంచి 55 వరకు రెండో నెంబరు, మూడో నెంబరు 45 నుంచి 47 వరకు, 32 నుంచి 34 వరకు నాలుగో నెంబరు, ₹24 ఐదో నెంబరు. ఇది ఢిల్లీ మార్కెట్ పరిస్థితి కన్నా. బండ్లు వచ్చేసి 57 బండ్లు చీనాకాయలు. ఇంకా తోటల కాడ వచ్చి 45,000 కాడ నుంచి 50,000 వరకు కొంటారని చెప్తున్నారు. మంచికాయ టాప్ కాయ అయితే కన్నా. ఇంకా ఒక రకమైన కాయ అయితే కన్నా గార్లెన్ ఏరియాల్లో బాగా పాలిస్ వచ్చి ఒక లెవెల్ కాయ అయితే కన్నా 40,000 నుంచి 45,000 మధ్యలో జరుగుతుంది. ఇంకా కొంచెం రఫ్ అనంతపూర్ సరుకులు అయితే కన్నా 30,000 కాడ నుంచి 40,000 వరకు జరుగుతుంది. కాయలను బట్టి జరుగుతుంది మార్కెట్ అయితే కన్నా చీనాకాయలు. ఇంకా ఇదేమన్నా రేపైనా కానీ కొంచెం అనంతపురం వాళ్ళని అడిగితే కన్నా ఏమన్నా ఇట్లా కాయలు కొంచెం తక్కువ వస్తానే కూడా పెరగడం లేదంటే కాయలు కొంచెం సరిగా రావడం లేదు అంటున్నారు వాళ్ళు. అంటే ఫుల్ మాకు సైజులు సైనింగ్ ఉండేటి మాకు రావడం లేదు, కొంచెం మెత్తగా అయిపోయినాయి, అట్లాంటివి వస్తున్నాయి, అందుకనే ఆ రేటు పెట్టడం లేదని వాళ్ళు అంటున్నారు. ఇంకా అది నిజం ఎంతో అబద్ధం ఎంతో ఇంకా మీరే చూసుకోండి, చూసి అమ్ముకోండి. జై జవాన్ జై కిసాన్. రేపు కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.